స్వరూపిణి. ఎవరమ్మా? లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి భూదేవత, ఒక మాట చెప్పాలంటే భూదేవి గర్భం నుంచి జన్మించినటువంటి అమ్మవారు అన్నమాట సీతా మహాలక్ష్మీదేవి. అమ్మవారికి చాలా సత్యమంతురాలు. అలాగనే అమ్మవారిని ఒక మాటతో చెప్పాలంటే అమ్మవారిని పూజించి సేవించి తరించినట్లయితే ఆడవారికి ఏ కష్టం కూడా ఉండదన్నమాట. అందుగురించి అటువంటి తల్లిని కాళ్ళు గడిగి జనక మహారాజు కాళ్ళు గడిగి కన్యాదానం ఇచ్చాడు అన్నమాట. ఇహలోక ప్రాప్తి అంటే బ్రహ్మలోకంలో సుఖశాంతులతో అలాగనే పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో వృద్ధిందని చెప్పేసి దీవించారు. ఎవరమ్మా? జనక మహారాజు, అలాగనే ఇంకెవరు? దశరథ మహారాజు. వారు దంపతులు వీరు దంపతులు అంటే ఇరువైపులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా దీవించారు, ఇరువురు దంపతులు కూడా. ఇప్పుడు మనం స్వామివారికి లోక కళ్యాణార్థం నవమి రోజున స్వామివారికి వారి పక్షాన కూర్చొని చేస్తున్నాం అటువంటి పుణ్యకార్యం ఇది. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్. పసుపు అంటున్నా, ఆ పాలని కొంచెం పక్కన పెట్టేసి కొబ్బరి బండాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్పాలన్నమాట. ఎవరమ్మా? పెళ్లి కూతురు. ఇప్పుడు ఇందాక మీకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క గోత్రనామాలు చెప్పించానా లేదా? అలాగనే భగవంతుడిని ప్రవర అంటారు. ఏమంటారమ్మా? ప్రవర.